టీడీపీ జనసేన అధినేతలు 10 రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. టికెట్ ఎవరికి ఇచ్చినా రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని అన్నారు. నెల్లూరు నగరంలో నారాయణ విస్తృత ప్రచారం చేపట్టారు. పలుచోట్ల ఆయనకు టీడీపీ శ్రేణులు, స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. జగన్ గెలిచే వరకు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారని మాజీ మంత్రి నారాయణ ఆరోపించారు. ఎవరో ఇచ్చే సలహాలతో జగన్ అరాచకపు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కి అనుభవం లేకనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో చివరికి చెత్త మీద కూడా పన్నులు వేశారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీ ప్రోగ్రామ్ లో ఈరోజు నెల్లూరు ట్రంక్ రోడ్ లో యాక్చువల్ గా ఈరోజు ఈ ప్రచారాన్ని ప్రారంభించాం. అయితే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి. ఎక్కడికి ఏ షాపుకు పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ మీరే. అంటే ఇంకా అసలు ఓటు అడగక ముందే అక్కడికి పోగానే వెంటనే చెప్తున్నారు. జనరల్ గా ఏంటంటే నమస్కారం పెట్టి మాకు ఓటు ఏంటంటే జనరల్ గా సరేలేండి వేస్తా ఉంటారు. కానీ అలా కాకుండా వాళ్ళ గడప తొక్కగానే వెంటనే వాళ్ళే చెప్తున్నారు. అనూహ్యమైన స్పందన. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన. ఒక నాయకుడు అంటే ఎంతసేపటికి ఒక ప్యాలెస్ లోనో రూమ్ లోనో కూర్చొని పరిపాలించడం కాదు. నాయకుడు ప్రజల మీద తిరగాల. ఆయన తిరగల. ఆయన కేవలం గెలిచే ముందు తిరిగాడు, గెలిచిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని. గెలిచేదాకా పాదయాత్ర చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు. గెలిచిన తర్వాత ఆయన కంప్లీట్ గా ఆయన ప్యాలెస్ పరిమితి అయిపోయాడు. పరిమితిపోయి అక్కడి నుంచి ఆర్డర్స్. అంటే ప్రజలకు జరిగేది ఒకటి, వాళ్ళ బాధలు ఒకటి, అవి తెలుసుకోకుండా కేవలం ఎవరో నలుగురు సలహాదారులు ఇచ్చే దాని మీద పరిపాలన చేస్తూ అరాచక పాలన చేస్తూ ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచేశారు. ఈ విధంగా పరిపాలన నాయకుడు చేయకూడదు. నాయకుడు ప్రజల యొక్క ఇబ్బందులను గమనిస్తూ ట్యాక్స్ పెంచాలా పెంచకూడదు అని ఆలోచించాలి. అంతేగాని అక్కడ కూర్చొని ప్యాలెస్ లో ఆర్డర్ పాస్ చేస్తే ఇక్కడ ప్రజలు ఎంత సఫర్ అవుతుంది. ఇదే విధంగా కొనసాగితే మన పిల్లల భవిష్యత్తు